సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటుంటారు కదా, షుగర్ చూసుకుంటారు, బీపీ చూసుకుంటారు, కొలెస్ట్రాల్ చూసుకుంటారు. క్యాన్సర్ టెస్ట్ ఎందుకు చేయించుకోవట్లేదు? ఎన్ని వీడియోలు పెట్టినానమ్మా ఇంతకు ముందు. ఆడవాళ్లలో మోస్ట్ కామన్గా కనిపించే క్యాన్సర్లు రెండు, ఒకటి బ్రెస్ట్ క్యాన్సరు, ఇంకొకటి సర్వైకల్ క్యాన్సరు అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఈ రెండింటికి కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది, అవి చేయించుకోండి. బ్రెస్ట్కి అయితే మెమోగ్రఫీ, సర్వైకల్ క్యాన్సర్కి అయితే మాత్రం ప్యాప్ స్మియర్ అని ఉంటుందన్నమాట. రెండూ చేయించుకోవాలి. రెండూ చేయించుకొని కనీసం సంవత్సరంన్నర కన్నా ఒక్కసారన్నా వెళ్ళి చేయించుకోండి. ముఖ్యంగా 35-40 ఆ వయసున్న ఆడవాళ్ళు అయితే. ఇది అశ్రద్ధ చేయటానికే లేదు. నాదెంత క్లినిక్, ఇంత బొడ్డ చిన్న క్లినిక్, ఇంత చిన్న క్లినిక్లోనే నేను వారానికి కనీసం 2 కేసులు క్యాన్సర్ కేసులు చూస్తున్నాను తెలుసా. ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో అయితే పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరానికి మళ్ళీ బ్లీడింగ్ అయ్యింది అనుకుంటూ వచ్చేవాళ్ళు కొందరైతే, పీరియడ్ ఆగింది, నేను మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకున్నాను, నాకు భయం వేసింది, పీరియడ్ వస్తే బాగుంటుంది అనిపించింది, నాకు పూజకో దేనికో అడ్డం పడింది అనిపించింది, అందుకని ట్యాబ్లెట్లు వేసుకున్నాను, ఇప్పుడు బ్లీడింగ్ ఆగట్లేదు. రకరకాల కంప్లైంట్లు, రకరకాల హిస్టరీలు. టెస్ట్ చేస్తే ఎక్కడో ఒక చోట నాకు మెలిగ్నెన్సీస్ కనిపిస్తున్నాయండి. చాలా పెరిగింది మెలిగ్నెన్సీ రేటు. ఎందుకు పెరిగింది అని అడిగితే సమాధానాలు మీకు తెలుసు, నాకు తెలుసు. వాతావరణ కాలుష్యం ఒకటి, మనం తినే ఫుడ్ కూడా బాగలేదు, దాంతోపాటు ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఒకటి ఎక్కువైపోయింది, వైఫై ఒకటి ఎక్కువ వాడుతున్నాము, దాంతోపాటు ఫోన్లు టూ మచ్గా వాడుతున్నారు. ఇవన్నిటి వల్ల కూడా ఎటువంటి క్యాన్సర్స్ అయినా ఇంక్రీజ్ అవుతాయండి రేట్స్. క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయి, ఇది వాస్తవం. మీరు టెస్ట్లు చేయించుకోకపోతే ఎట్లా? ముదిరిపోయిన తర్వాత బయటపడుతుంది, అప్పుడు చాలా 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 కష్టం. ముందే తెలిస్తే అన్నా అక్కడ దాకా ఆ ఆర్గాన్ని తీసేస్తే అక్కడికి అయిపోతుంది. చేయించుకోండి అమ్మా, టెస్టులు చేయించుకోండి. సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి.